ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. నేటి హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సందేశం కొరకు హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వాడికి నటక నేర్పిన వాడను నేనే. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే తన ప్రవక్త అయిన హోషేయ ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలుగా విభజించబడినప్పుడు 10 గోత్రాలు కలిసి ఉత్తర రాజ్యముగా ఇశ్రాయేలు రాజ్యముగా ఏర్పడినప్పుడు వారు దేవునికి చాలా దూరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో యెరోబాము అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు హోషేయ అనే ప్రవక్తను దేవుడు పంపి వారికి ఇస్తున్న ఒక హెచ్చరిక అలాగే ఆహ్వానము కూడా మనము చూడగలము. మనం చదివిన ఈ యొక్క మాటలో ఎఫ్రాయిము అంటే కేవలం ఒక గోత్రం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేల్ అందరి గురించి మాట్లాడుతూ దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఎఫ్రాయిముకు తన చేయి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. ఈ మాటను జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటే ఇందులో 2 విషయాలు మనకి కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనకు బంధము కనిపిస్తుంది. అప్పుడే నడక నేర్చుకుంటున్న ఒక బాలునికి ఎవరు నడక నేర్పిస్తారు? తన యొక్క తండ్రి ఆ నడవలేని కుమారుని చేయపట్టుకుని నడక నేర్పిస్తాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను తన కుమారునిగా భావించి వారికి నడక నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఏ విధంగా నడవాలో తెలియని సమయంలో దేవుడు ఒక తండ్రిగా మన చేయి పట్టుకొని సరైన మార్గములో నడిపించేవాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కొంచెం లోతుగా విశ్లేషిస్తే రెండవదిగా భరోసా కూడా మనకి కనిపిస్తుంది. చేయి పట్టుకుని నడక నేర్పినవాడు ఆయనే. చేయి పట్టుకున్నవాడు ఎవరు? మన తండ్రి. ఆయన మనతో ఉంటే మనకు ఒక ధైర్యము, ఒక భరోసా. ఈ మాటలో దేవుడితో ఇశ్రాయేలుకున్న బంధము, రెండవది వారి యొక్క భరోసా మనకి కనిపిస్తూ ఉంది. మనము కూడా దేవునిని తండ్రిగా మనం పిలుస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఈ లోకానుసారమైన తండ్రి గురించి ఆలోచన చేస్తే నడక వచ్చేంత వరకు ఆ బాలుని చేయి పట్టుకున్న తండ్రి తనంతట తాను నడిచే సమయం వచ్చినప్పుడు ఆ చేయి విడిచిపెడతాడు. కానీ మన తండ్రి ఎన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినవాడు. మన యొక్క జీవిత చివరి క్షణము వరకు కూడా ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించేవాడు. నడక నేర్పినవాడు మాత్రమే కాదు, మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ బంధముతో, ఈ భరోసాతో మనము ముందుకు సాగుదుముగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మా తండ్రిగా ఉండి మా చేయి పట్టుకొని మాకు నడక నేర్పించి నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియుల మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. వారిని సరైన మార్గములో నడిపించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.